వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పత్తికొండ వైసీపీ అభ్యర్థి ప్రచారం. జగిత్యాల జిల్లా నాయకపుగూడెంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి గుడిసె దగ్నం. బీజేపీ గెలిపే మాదిగల గెలుపు ఎంఆర్పీఎఫ్ నాయకులు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకుల దాడిని ఖండించిన గౌరవ్ చేతారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే హనుమాన్ జయంతి సందర్భంగా నేడు ముసరంబాగ్ బస్తీ నుండి భారీ ఎత్తున ఉన్న హనుమంతుని విగ్రహంతో వీధి తిరుగుతూ జై హనుమాన్ అంటూ భారీ ఎత్తున బైక్ ర్యాలీతో ముసరంబాగ్ నుండి మల్కాపేట్ మీదుగా భారీ ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Repair 5 Pandoria tariffs with advanced keratin excess. 5 problems, 1 solution. मेरे प्रभु श्री राम का लाल निशान लहरा. हनुमान चालीसा. కరీంనగర్ ఇందిరాభవన్లో డీసీసీ అధ్యక్షులు మనకొండూరు ఎమ్మెల్యే కావ్యంపల్లి సత్యనారాయణ గారితో కలిసి మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పార్టీ పెద్దల సూచన మేరకు పార్టీ నాయకత్వం ఏకగ్రీవంగా వెల్చాల రాజేందర్ నామినేషన్లో పాల్గొన్నాం. ఈ రోజు రేపు పార్టీ అభ్యర్థి అధికార ప్రకటన వస్తుంది. మొదటి దశ ఓటింగ్ తర్వాత నరేంద్ర మోడీ వెన్నులో వణుకుపుడుతుంది. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు ఖచ్చితంగా ఆలోచన చేస్తారని అన్నారు. కొన్ని పత్రికల్లో కన్ఫ్యూజన్ వస్తూ ఉంది. కన్ఫ్యూజన్ అవసరం లేదు. పార్టీ పెద్దల సూచన మేరకే పార్టీ నాయకత్వం అంతా ఏకగ్రీవంగా వెలిచాల రాజేంద్రరావు గారి నామినేషన్లో పాల్గొన్నాము. అధికారికంగా ఈరోజు రేపో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యేలోపో నిన్ననో రావాల్సి ఉండే. దానికి పెద్ద దయచేసి మీడియా కోడికి ఎంటికలు లెక్క పెట్టే ప్రయత్నం వద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజ్ఞప్తి చేస్తున్నాం అంటున్నా నేను. మీరేం మీ ఇష్టం కానీ విజ్ఞప్తి మీరు రాత రాసుకోవచ్చు. నా విజ్ఞప్తి కూడా వినాలి కదా. అరే సార్ మేము దయచేసి మళ్ళీ కోరుతా ఉన్నాం. యావత్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాయకత్వ ఆదేశాల మేరకు సూచనల మేరకు నామినేషన్ ఆ ఇష్యూకు సంబంధించి దెర్ ఇస్ నో డిస్కషన్, నో కాంట్రవర్సీ అని చెప్పడం ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు స్థానికంగా అభ్యర్థులకు సంబంధించి చెప్తాను. పెడితే నేను చెప్తాను. నేను ప్రెసలు కూర్చోపోతే మేమేం చేస్తామమ్మా? ప్రెసలు కూర్చోపోతే నేనేం చేయాలి? జరగలేవా అని చెప్తుంటే మరి బ్రదర్ కూర్చోండి. మీరు కూడా కూర్చోండి కదా. జరగలేరా పక్క జరిగి ప్రెస్ కాన్ఫరెన్స్ మన ఎవరైనా సోషల్ మీడియా బయట మహారాజ్ బయట आपको कितना बार बोलते 10 సార్లు ఎప్పుడు వినకపోతే బయట మళ్ళీ అనవసరంగా చెప్పలే సీను. బయట కూర్చోసేపు కూర్చోండి. ఇంకా చెప్తే ప్రవీణ్ గారు బయట ఒక 2 నిమిషాలు కూర్చోరి. మహారాజ్ प्लीज बाहर बैठो ना, अंदर बहुत चेहरे. ए गोपी ఇంకా చెప్పలే పార్టీ కార్యకర్తలు లేకపోతే అందరు కోఆర్డినేట్ చేసుకోలేరా? అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడమే టీడీపీ అధినేత చంద్రబాబు నైజమని
పతికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగంటి శ్రీదేవి ఆరోపించారు. జొన్నగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా జగనన్న పాలన సాగించారని గుర్తు చేశారు. సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని వాటిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో తెల్లవారుజామున ఇళ్లకు వెళ్లి వాలంటీర్లు పింఛన్లు అందిస్తుంటే ఓర్వలేక టీడీపీ అడ్డుకుందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులను ఇబ్బందులు పెట్టిన టీడీపీకి ఓటమి తప్పదని జోసెం చెప్పారు. भाई बोलो मत ముందు బాగా ముందు పాడు ముందు పిలిచి పో ముందు నా ఏమా మర్చిపోతుంది ఇంకా అడగండి పింఛన్ వస్తుందమ్మా ఏమ్మా 2 ఫ్యాన్లు తిరుగు జగిత్యాల జిల్లా బీర్పూర్లోని నాయకపు గూడెంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి గుడిసె దగ్ధమైంది. నాయకపు గూడెంకు చెందిన రైతు మధ్యలింగన్న సోమవారం రాత్రి ఇల్లు పూరి గుడిసె ప్రమాదవశాత్తు మంటలు కాలిపోయింది. ఇంట్లో ఉన్న 1 లక్ష రూపాయల నగదు, 2 తులాల బంగారం, వడ్లు, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యాయి. ఆవేదన వ్యక్తం చేసిన రైతు ఇంట్లో ఎవరు లేని సమయంలో జరిగిన ప్రమాదం. చెప్పండి. 4 గంటల పొలంగా పోయినాం మేము. పొలంగా పోతే వచ్చారు మాది వెళ్ళకుండా అంటుకునే చేసి తెలియదు ఏదైంది ఇంకా తెలియదు. 1 లక్ష రూపాయలు మిరపకాయ పై నచ్చుండి అలా పెట్టిన అవి కలిపినాయి. 2 తులాల బంగారం, 12 తులాల పట్టు గొలుసులు, 5 క్వింటాల లడ్లు, ఫ్రిడ్జు, కూలరు, టీవీ, ఫ్యాను, ఇక బండి కాగితాలు, పట్ట పాస్బుక్లు, ఆధార్ కార్డు అన్నీ మా ఇది కుల సభ్యతలు అవన్నీ కలిపేశారు. వచ్చారు తెలియదు. ఇక రాత్రి అది మేము వచ్చారు ఎట్లా జరిగిందో తెలియదు. సార్ కొద్దిగా గరీబ్ పరిస్థితి ఏమన్నా ఆదుకోవాలి కొద్దిగా.
దయచేసి ఆంధ్రప్రదేశ్ ఏం లేకుండా కట్టుబాట్లేదు బయటికి వెళ్ళాము సార్ వెళ్ళాము సాయం చేయండి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కర్నూలు పార్లమెంట్లో సైకిల్ దూసుకుపోతుంది. ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజ్ స్పీడ్ పెంచారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తూ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీ అభ్యర్థులతో కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్ను జోరుగా సాగిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలతో పాటు తాను గెలిస్తే జిల్లాకు చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ నాగరాజ్ ముందుకు సాగుతున్నారు. ఒక పక్క ప్రచారాలు చేస్తూనే పార్టీ ముఖ్య నాయకులు అన్ని వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఇక ప్రచారాల్లో భాగంగా నాగరాజ్ అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీని గట్టిగా చెబుతూ కార్యకర్తలతో జోష్ నింపుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలోని స్థానిక 32వ వార్డులో లక్ష్మీపేట మాలకొండయ్య హాస్పిటల్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక కోడలు బుట్ట సాహితీ వార్డు కౌన్సిలర్లు ఎం పద్మ ఇన్ఛార్జ్ కోటకొండ నరసింహులు పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి మేలు చేసిన ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాపారులు, వృద్ధులు, మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందజేశారని గుర్తు చేశారు. వస్తున్నాను మీ అన్నించి కడున్నా మీ డాక్టర్స్ కమ్యూనిటీలో అందరికీ చెప్పడం చేయించండి. బైక్ ఏం చెప్పుకోలేదు. అన్నం పెడుతుంది అక్కడ ఉన్నారు. చెప్తాను నిన్ను అడ్జస్ట్
తీసుకోమని చెప్పి ముప్పై రెండవ వార్డులో ప్రచారం జరుగుతోంది. కౌన్సిలర్ పద్మ గారు, వారి నరసింహులు గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా కలిసి ప్రచారం చేస్తున్నాము. ప్రతి ఇంటిలో కూడా మంచి స్పందన ఉంది. చాలా చక్కగా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. ఇదే మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. సో మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా అభ్యర్థిస్తున్నాను. ఆల్మోస్ట్ ఎమ్మిగనూరులో దగ్గరగా అన్ని వార్డ్స్ కంప్లీట్ అయినట్టే. ఇంకా కొన్ని ఒక 3-4 వార్డ్స్ 4-5 వార్డ్స్ తప్ప ఆల్మోస్ట్ అన్నీ తిరిగేసాము. సో అందరి దగ్గర కూడా మంచి స్పందన ఉంది. అందరూ మంచిగా ఆశీర్వదిస్తున్నారు. సో వారందరి ఆశీర్వాదంతో తప్పకుండా నాకు ఎమ్మిగనూరులో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం దొరుకుతుందనేసి ఆశిస్తున్నాను. జగిత్యాల జిల్లా మాలేల మండలం కొండగట్టు పుణ్యక్షేత్రంలో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా గిరిక్షేత్రం అంతా జై శ్రీరామ్ అని శ్రీరామ నామంతో మారుమరుగుతుంది. ఈ సందర్భంగా చిన్న జయంతి మంగళవారం రోజు దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ డి హనుమంతరావు హాజరై ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలలో ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. వైద్య సేవలు, శానిటైజర్, తాగునీరుతో సహా అన్ని విభాగాల సేవలతో పాటు ఎన్జిఓ సేవా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అధిక జనసంద్రంతో కొండగట్టు క్షేత్రం నిండిపోయింది. అన్నీ మీకే సరే ఏమంటారు జరగాలమ్మా. నమో నారాయణాయ వింద్రం పళ్ళాండం పరమాత్మనే వారు ఈ యొక్క ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సమీక్షించడానికి రావడం జరిగింది. వారు ఇక్కడే పూర్తి స్థాయిలో మకాం వేసి పర్యవేక్షించడం జరుగుతుంది. అంతేకాకుండా భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా యంత్రాంగాన్ని అందించడం జరిగింది. హనుమత్ జయంతి, పెద్ద హనుమత్ జయంతి కూడా రాబోయే జూన్ 1 or 2 జరగబెట్టిన పెద్ద హనుమత్ జయంతి కూడా ఇదే రీతిన ఇంకా ఎక్కువ మంది, లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి అతి పెద్దగా ఏర్పాటు చేయడానికి కూడా సమాయత్తం. ఇక్కడ సంబంధించి వైద్య సేవలు కానీ, శానిటేషన్ కానీ పూర్తి స్థాయిలో వైద్య సేవలకు సంబంధించి రెడ్ క్రాస్ వారు కూడా పూర్తి స్థాయిలో ఒక వ్యాన్ని పెట్టి సేవలు అందిస్తున్నారు. మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి. అదేవిధంగా శానిటేషన్, పంచాయతీ విభాగం కూడా ఎప్పటికప్పుడు శానిటేషన్ విభాగం కూడా చూడటం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటి కాదు, జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో కూడా అన్ని విభాగాలు కూడా దగ్గరుండి ఏర్పాటుని పర్యవేక్షిస్తున్నారు. వారందరూ కూడా అదేవిధంగా వాటర్ కూడా సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా, త్రాగునీరుకి సంబంధించి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడకుండా ఎన్జిఓలు వారి సహకారంతో కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి ప్రసాదాలు కూడా వితరణ చేయడం కూడా జరుగుతుంది. దీంట్లో పాల్గొన్నటువంటి ఎన్జిఓస్ కూడా అందరికీ కూడా నాకు తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఎంఆర్పీఎస్
మరియు బీజేపీ నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మాదిగలకు ఒక్క స్థానం కూడా కేటాయించని కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఆత్మగౌరవం ఉన్న ఏ మాదిగ బిడ్డ కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని అన్నారు. మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే బాధ్యతను తీసుకున్న నరేంద్ర మోడీకి అండగా నిలబడాల్సిన బాధ్యత మాదిగ ప్రజల మీద ఉందని అన్నారు. మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్ గారిని కులమతాలకు రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్షుడు అన్న రవీంద్రన్న గారికి, అదేవిధంగా నరసింహారెడ్డి తిరుపతి గారికి, పద్మక్క గారికి, కావున ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారాలు. ఏదైతే బీజేపీ పార్టీ గెలిపే మాదిగ గెలుపుగా మాన్య శ్రీ మందకృష్ణ అన్న గారు పిలుపులో భాగంగా కొమ్మెల మండలంలో ఉన్న ప్రతి మాదిగ బిడ్డ బీజేపీ గెలిపి దిశగా ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీకి ఓటు వేసి బీజేపీని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకుంటూ ముగిస్తున్న జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. పార్లమెంటు పరిధిలోని కొణిదెల మండల కేంద్రంలో బీజేపీ ఎంఆర్పిఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏదైతే కరీంనగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారికి ఎంఆర్పిఎస్ పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ ఈ కొడిమేల మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలను, మందకృష్ణ మాదిగ గారు ఏదైతే మనకు బలమైన ఆకాంక్ష ఎస్సీల వర్గీకరణ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి మాదిగల విశ్వరూప మహాసభలో, అదేవిధంగా మొన్న సుప్రీంకోర్టులో వాదనలు పూర్తి చేసుకొని కేంద్ర హోంశాఖ క్యాబినెట్ కార్యదర్శితో కమిటీ వేసి ఇవాళ ఎస్సీల వర్గీకరణ మాదిగల ఆకాంక్ష నెరబోతుంది. కాబట్టి మన 30 సంవత్సరాల పోరాటానికి విముక్తి కలిగించే విధంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రతి గ్రామాన తిరిగి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారిని గెలిపించుకునే బాధ్యత ఇవాళ మాదిగ ప్రజల మీద ఉందని ప్రతి గ్రామంలో ప్రచారం చేసే విధంగా మన ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులందరం కూడా పూర్తిస్థాయిలో ప్రచారం చేయాలని ఈ యొక్క అందరికీ మరి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కాంగ్రెస్ పార్టీ అరాచక శక్తులు ఇలా భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ ఏదైతే భారత రాజ్యాంగాన్ని మారుస్తా అన్నటువంటి మల్లికార్జున ఖర్గేకి దేశంలో ఏ అంశం కూడా దొరకలేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అంత ఒక ప్రజాపాలన, సుస్థిర పాలన భారతదేశానికి అందిస్తారు. కాబట్టి వీళ్ళు విమర్శించే అవకాశం లేదు. కాబట్టి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి మద్దతు తెలుపుతుంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని జాగ్రత్తలో విష ప్రచారం నింపే విధంగా ఇవాళ కృష్ణమాదిగ గారు బీజేపీకి సపోర్ట్ చేయడం వల్ల ఒక రాజ్యాంగం మారుస్తారని తప్పుడు ప్రచారాన్ని ఇవాళ ప్రతి మాదిగపల్లెలో వినిపించే కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని తిప్పికొట్టే విధంగా ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్త మరి ఏదైతే భారత రాజ్యాంగాన్ని మార్చడం ఎంతసేపు కావచ్చు, కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాదాపు అధికారంలో ఉండి మరి ఏదైతే ఈ రాష్ట్రపతి దాదాపు మనము 2000 నుంచి 2004 వరకు కాంగ్రెస్ పరిపాలన చూసినాం. కేంద్రంలో కాంగ్రెస్ పరిపాలన ఉంది. మరి అప్పుడు ఏదైతే రాష్ట్రపతులు వస్తే ప్రతిభ పటేల్ ఒక బ్రాహ్మణ మరి ఆమెను ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్రపతి చేయడం జరిగింది. అదేవిధంగా రెండో టర్ము మరి ప్రణబ్ ముఖర్జీ గారిని బ్రాహ్మణ బిడ్డనే మరి వాళ్ళు రాష్ట్రపతి చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ ఫస్ట్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఒక దళితుడే ఉన్నాడు. అదేవిధంగా ఇవాళ ఆదివాసీ కుటుంబం ఎక్కడో
మరి అడవుల్లో నివసించేటువంటి ఈ సమాజానికి సంబంధం లేనటువంటి మరి అతి వెనుకబడ్డ కులం ఇవాళ ఆదివాసి నుంచి ఒక అత్యున్నత స్థాయి ఒక దేశానికి ప్రథమ పౌరురాలుగా ఇవాళ ముర్మే గారిని పెట్టారంటేనే ఇవాళ భారత రాజ్యాంగం మీద ఒక అంబేద్కర్ మీద బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీకి ఎంత గౌరవం ఉందో ఎంత కంటిమెంట్ ఉందో మరి ఇది మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ రాజ్యాంగాన్ని అంబేద్కర్ని అవమానించే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాజ్యాంగాన్ని మరి ఇవాళ అంబేద్కర్ని దళిత సమాజాన్ని గౌరవిస్తున్న పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. దీన్ని గ్రామాన మనం చెప్పాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చడం అనేది ఎవరి తరం కాదు. నరేంద్ర మోడీ గారే మొన్న ఒక ప్రకటన చేసిండు, మళ్ళీ వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం మారుతాన్నా మారదు అని ఒక కంటిమెంట్ ఇచ్చింది. కాబట్టి మనం ఈ విష ప్రచారం తిరిగిపోతే బాధ్యత మన అందరికీ ఉంది. ఏది ఏమైనా మల్యాలపూడి మండలంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మాదిగ బిడ్డ తన గెలుపుగా భావించి బండి సంజయ్ గారిని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మరి మేము ఎంఆర్పిఎస్ జగిత్యాల జిల్లా పక్షాన పిలిపిస్తున్నాం. జై మాదిగ, జై మాదిగ, జై బీజేపీ. పాణ్యం నియోజకవర్గం గడ్డివేముల మండలం దుర్వేసి గ్రామంలో నిన్న సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో గౌరవ చరితారెడ్డి గారు రోడ్ షో మీటింగ్ కార్యక్రమం ముగిసిన అనంతరం గ్రామ టీడీపీ కార్యకర్తల పెరుమల చంద్రశేఖర్పై వైసీపీ ముఖాలు విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తంతో గాయాల పాలైన అతన్ని నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో అతన్ని పరామర్శించి ఈ దాడి ఘటనకు పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షించే వరకు వదిలిపెట్టమని అతని ధైర్యం చెప్పిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరవ చరితారెడ్డి గారు మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్. అది నేను కోటేల కల్లా నా సెల్లు కింద పడితే సెల్లు కింద పోయాను కదా తీసుకొని మళ్ళీ సైడ్ పోవాలి ఇంకా సైడ్ జరిగి సైడ్ జరిగి ఆయన కూడా చెయ్యండి నేను వెళ్ళిపోతాను అంటే మా ఇంటికన్నా మా బట్టి కూడా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.